విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ పురాణ పంట శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు గురుగారు? అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి, దసరా అందరికి ఇష్టమైన పండుగ, ముఖ్యంగా మీకు చాలా చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే మీరు అమ్మవారి ఉపాసకులు కాబట్టి చాలా చక్కగా చేస్తారు. మీరు అమ్మవారికి సంబంధించి 9 రోజులు కూడా చాలా అద్భుతంగా, ఎక్కడికి వెళ్లకుండా చాలా బిజీగా ఉంటారు. ఓన్లీ అమ్మవారితోనే ఉంటారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాలి, అమ్మవారి ప్రత్యేకత చెప్పి 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించుకుంటే మంచి జరుగుతుంది గురుగారు, చెప్పండి. ఓకేనా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు మంచి కంటెంట్ అడిగారు. ఏంటంటే అమ్మా, ఈ దేవీ నవరాత్రులు అనేది కామన్గా మీరు చెప్పినట్టు నాకు బ్యాటరీ రీఛార్జ్ లాంటిది. ఈ 10 రోజులు కూడా ఎవరికి కూడా భక్తులకు కూడా వచ్చి నా బ్యాటరీ బాగుంటే ఇతర వాళ్ళకి చేయొచ్చు. వాళ్ళ మనకు వాక్సిద్ధి ఉంటే వాళ్ళకు ఫలితం వస్తుంది కనుక ఎవరికి వాళ్ళకి కూడా పూజ చేయాలి. అమ్మవారి దయ వల్ల నాకు 10 రోజులకు కూడా చాలా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాను. అమ్మవారి అలంకారాలు అవి చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనేది కూడా ఆవిడే చేయించుకుంటూ ఉంటుంది. మనం చేసామనుకోవడం కాదు, కానీ ఆవిడే ఇలా చేయించుకుందాం అనుకునే ఆవిడే మనకు దర్శనం ఇస్తుంది. అసలు దీని అంతటికి కూడా మూలధారం అసలు ఏంటి, ఈ దేవి నవరాత్రులు ఏ విధంగా పూజ చేయాలి, ఏదో నాకు తోచినట్టు ఇంకోటి ఎక్స్కి తోచినట్టు వైకి తోచినట్టు చెప్పడం కాకుండా దీనికంటూ ఒక అథారిటీ గ్రంథం, శాస్త్రపరంగా మంత్ర గ్రంథం ఏంటి అనేది, అలాగే ఒక ఆచార సాంప్రదాయం చేసి వాళ్ళ విధానం ఏంటి అనేది రెండు కూడా చూసుకుంటూ నేనేంటంటే కామన్గా రామకృష్ణ పరమహంసకి నాకు ఆయన ఆదర్శం. ఏం చేతంటే ఒక భక్తురాలు నీలాంటి ఆవిడ వచ్చి మా అబ్బాయి బెల్లం ముక్కలు తినేస్తున్నాడండి అంచేత వీడిని బెల్లం ముక్కలు తినకుండా చూడండి అని చెప్పిందట. అంటే 3 రోజులు పోయాక రమ్మన్నట్ట ఈ రామకృష్ణ పరమహంస. 3 రోజులు పోయాక వచ్చిన తర్వాత రేపు నుంచి బెల్లం ముక్క తినకరా అని చెప్పాడట ఈయన. రామకృష్ణ పరమహంస గారు గురువు గారు చెప్పాడట. ఆవిడ అడిగింది శిష్యురాలు, ఈ మాట చెప్పడానికి 3 రోజుల దాకా ఎందుకండి, వచ్చినాడు చెప్పేస్తే సరిపోను కదా, బెల్లం ముక్క తినొద్దని అందంట. అప్పుడు చెప్పాడు ఆయన, నేను ఆచరించి నేను వాడికి చెప్పాలి. నాకు కూడా బ్రహ్మదేవుడు కూడా బెల్లం ముక్క అంటే ఇష్టం, బెల్లం ముక్క తినని వాడు ఉంటాడా అంచేత నేను తింటూ వాడిని తినొద్దు అనుకోవడం. అంచేత ఈ 3 రోజులు తినడం మానేశాను, వాడిని తినొద్దని ఇప్పుడు చెప్తున్నాను అన్నట్టు. అంచేత నేను అనేది ఏంటంటే దేవి నవరాత్రులు నేను చేస్తున్న విధానం, నాకు పూర్వంగా మా గురువుల నుంచి వచ్చిన విధానం, అలాగే గ్రంథాధారిటీని బట్టి చెప్తున్నాను. ఇదేంటంటే అండి, అసలు దేవీ నవరాత్రులకి మూల గ్రంథం దేవీ భాగవతం. మీకు అర్థమవుతుందా? అసలు మీకు పేరులోనే వినపడింది కదా, అది ఇతిహాసం. దేవీ భాగవతం ఆధారంగా మనం దేవీ నవరాత్రులు చేయాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడం అనేది వాడి ఇష్టం వచ్చింది వాడి అనుకో. మనం ఒక విధానంగా చేస్తున్నామంటే దేవీ భాగవత ఆధారంగా చేసుకోవడం ఒక విధానం. దాంతోపాటు మనకి పీఠాలు ఉన్నాయి, శంకరాస్వామి పీఠాలు ఉన్నాయి కదా, వారు కూడా ఎలా చేస్తున్నారో కూడా చూసుకుని, ఏదో కుర్తాళం పీఠం, కంచిపీఠం ఇలాంటివి కూడా ఉన్నాయి, పీఠాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకు కొంత పూర్వం నుంచి పైనుంచి వైబ్రేషన్ ద్వారా ఏది నడుస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకోండి, శ్రీరామనవమి ఉంది, ఒకడు రోజున రాస్తాడు, ఒక రోజున రాస్తాడు, ఒకటి శనివారం రాస్తాడు, ఒకటి ఆదివారం రాస్తాడు. కానీ కడాకరికి వచ్చినప్పుడు శ్రీరామనవమి ఎప్పుడు చేయాలి అనే కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనకి దగ్గరలో ఉన్న భద్రాచలం రామాలయం వారు ఏది చేస్తున్నారో మనం కూడా అదే చేయాలి, అంతే కదమ్మా. అలాగే నేను అనేది ఏంటంటే మనకు పూర్వ గ్రంథమైనటువంటి దేవీ భాగవతం ఆధారంగా చేసుకోవాలి. అలాగే శంకర పీఠాలు ఉన్నాయి, కంచిపీఠం ఉంది, వారందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఈ 10 రోజులు వాళ్ళంతా మనం పెద్ద పెద్ద హోమాలు అవి వీళ్ళు ఇంట్లో చేసుకోలేకపోయినా, చండీ హోమాలు లాంటి శతచండీ హోమాలు లాంటివి చేయలేకపోయినా ఇంట్లో కూడా ఏ మాదిరిగా చేసుకోవాలనేది వాటిని ఆధారితంగా తీసుకుని చేసుకోవాలి. అంటే ముందులో దేవీ భాగవతంలో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అంటే మనకంటే కూడా ఏమవుతుందంటే ప్లేడర్ కంటే కూడా ప్లేడర్ దగ్గరికి వెళ్ళి క్లయింట్లు ఉంటారు చూడు, వాడు అనేక మంది ప్లేడర్లు వాగిస్తాడు. అంటే ఈ చూసి ఈ భక్తులు, ఈ మీ భక్తి ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళు అనేక మందిని చూసుంటారు. అంచేత మనం వాళ్ళు తక్కువగా వాళ్ళకి ఏం రాదనుకోకూడదు. వాళ్ళకు కూడా బాగా సబ్జెక్ట్ ఉంటుంది, మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంచేత దేవీ భాగవతంలో అందులో అంతర్భాగమైనటువంటి దేవీ కవచం అని ఉంది. సప్తశతి, దుర్గా సప్తశతిలో చండీ హోమం చేస్తారు కదా, అందులో చండీ హోమం చేసేటప్పుడు ఫస్ట్లో ఖచ్చితంగా చదివి తీరాలి ఏంటి, చండీ కవచం. ఆ చండీ కవచంలో క్లారిటీగా చెప్పబడింది ఏమని, మొదటి రోజుని అవతారం, రెండో రోజుని అవతారం, మూడో రోజుని అవతారం అనేది
దాంట్లో చెప్పబడింది. చండీ కవచంలో క్లారిటీగా చెప్తున్నాను. దాంట్లో ప్రథమం శైలపుత్రీతి అని చెప్తున్నాడు. మొదటి రోజుని అవతారం శైలపుత్రిగా చేస్తుంది అని అక్కడ చెప్పాడు చండీ కవచంలో. అదే దేవి భాగవతంలో మనకందరికీ కూడా ఆధారం ఈ దేవీ నవరాత్రులకి ఎస్పెషల్లీ ఆధార గ్రంథం దేవీ భాగవతమే. కొంతమంది దేవీ భాగవతం ఈ 10 రోజులు పారాయణ కూడా చేసుకుంటారు. సుందరకాండ పారాయణ, సప్తశతి పారాయణ లాగా, చండీ హోమం పారాయణ లాగా, దుర్గ సప్తశతి లాగా దేవి భాగవతం కూడా నా దగ్గరకు వచ్చి లైన్లు కూడా దేవి భాగవతం ఈ 10 రోజులు అయిపోయేలాగా చదువుకుంటారు. అంచేలా ఫస్ట్లో కవచంలో ప్రథమం శైలపుత్రిది అన్నాడు. మొదటి రోజుని శైలపుత్రి అవతారంలో ఒకటి దర్శనమిస్తుంది. అదే లోపలికి వెళ్ళేటప్పటికి దశమహా విద్యలు అని ఉన్నాయి. 10 రకాల విద్యలు, అమ్మవారి విద్యలు దశమహా విద్యలు ఉన్నాయి. ఇవి కూడా దేవి భాగవతంలో అంతర్భాగం. ఇది కూడా లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది. అందులో దశమహా విద్యల్లో క్లారిటీగా ఏం చెప్తున్నాడు, మొదటి రోజుని కాళికాదేవి అవతారం చేస్తుంది అన్నాడు. మొదటి రోజునే మళ్ళీ మొదటి రోజున అక్కడ శైలపుత్రి అన్నాడు కవచంలో, అదే రోజుని కాళికాదేవి అవతారంలో చేస్తున్నాను అన్నాడు. అదే శ్రీచక్రార్చనలో ఈ శ్రీచక్రార్చన కూడా అందులో భాగమే. ఈ శ్రీచక్రార్చనలో వచ్చినప్పటికి బాలా త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తుంది చిన్నపిల్ల. ఇక్కడికి వచ్చినప్పటికి ఇప్పుడు మొదటి రోజుని 3 అవతారాలుగా చెప్తున్నాడు కదా మనకి గ్రంథం అది. ఇంకా మీకు ముందు ఇంకో వాడు చెప్పాను, శృంగేరి పీఠం, కంచిపీఠం, అలాంటి కుర్తాళం పీఠం, ఇలాంటి పీఠాల్లో కూడా ఏం చేస్తూ ఉంటారనేది మనం కూడా చూసుకోవాలన్నాను కదా. వాళ్ళు పొద్దున్నే ఈ అమ్మవారు వేరు శివుడు వేరు అనుకోరు. చూడండి అక్కడ డిఫరెన్స్. మనం ఈ కామన్గా ఏం చేస్తుంటారంటే సామాన్య మానవుడు ఇదంతా కూడా ఈ దేవి నవరాత్రులంతా దేవికి ఆరాధనకు, దేవికి ప్రాధాన్యత ఇచ్చేస్తారు. కార్తీక మాసం వచ్చినప్పటికి శివుడికి ప్రాధాన్యత ఇచ్చేస్తుంటారు. కానీ అక్కడ శృంగేరి పీఠంలో కానీ, కంచిపీఠంలో కానీ, కుర్తాళం పీఠంలో కానీ, పెద్ద పెద్ద శక్తి పీఠాల్లో అలాగుండదు. పొద్దున్నే శివుడిని ఆరాధన చేస్తారు. 11 కలశాలు పెట్టి ఏకాదశి రుద్రం అభిషేకం కలశాల మీదకి ఆవాహన చేసుకుని ఈ కలశం యొక్క ఉదకాన్ని శివుడి మీదకి, అమ్మవారి మీదకి, శివు పార్వతులు ఇద్దరి మీదకి అభిషేకం చేస్తాడు. రకరకాల అభిషేకం. అన్ని అభిషేకాలు మనం చేయకపోయినా కనీసం ఓం నమః శివాయ అని రోజు ఖచ్చితంగా 108 సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంచేత శివుడు వేరు అమ్మవారు వేరు అనే భావం ఉండకూడదు. అక్కడ మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే దేవి భాగవతంలో శివశక్త్యైక రూపిణ్యే నమః లలితా శాస్త్రంలో 2 ఒకటే అని చెప్తున్నాడు ఆఖరి శ్లోకంలో. అంచేత మొదటి రోజుని శైలపుత్రి. ఈ శైలపుత్రి ఎలా ఉంటుంది? శైలపుత్రి అంటే శైలం అంటే కొండ, పర్వతం అంటే పర్వతరాజు యొక్క కుమార్తె ఈవిడ. హిమాలయ పర్వతం ఉంది కదా, ఈ హిమంతుని యొక్క కుమార్తె ఈవిడ. ఈవిడకు వృషభ వాహనం అంటే ఎద్దు వాహనంగా ఉంటుంది. ఈవిడ ఎద్దు వాహనంగా ఉంటుంది. ఓం శైలపుత్రియే నమః అనే మూలమంత్రంతో చేసుకుంటారు. ఈ శైలపుత్రీదేవికి మంత్రం ఓం శైలపుత్రియే నమః అనేది శైలపుత్రీదేవి యొక్క అవతారం. ఈవిడికి పెద్ద ఆయుధాలు ఏమి ఉండవు, 2 ఆయుధాలు ఉంటాయి. త్రిశూలం కమలమును. ఈవిడికి సింపుల్గా ఉంటుంది, త్రిశూలం కమలంతో ఉంటుంది. ఇంకా కాళికాదేవికి వచ్చినప్పటికి ఇది చాలా విశిష్టమైనది. ఇందులో ఈ మొదటి రోజుని ఈ దశమహావిద్యల్లో ఉన్నటువంటి ఈవిడిని కనుక కాళికాదేవిని కనుక ఆరాధన చేస్తే జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషం పోతుంది అన్నాడు ఒకటి ఫస్ట్ పాయింట్. మనకి జాతకంలో బాధలు కూడా పోతాయి ఇక్కడికి వచ్చేవాడికి. అదే కాకుండా ఈ దక్షిణ కాళికాదేవిని ఆరాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా పూర్వజన్మ ప్రాలుబ్ధాలు మనకున్నాయి. ఒకడు ధనవంతుడు గాను, ఒకడు దరిద్రుడు గాను పుట్టడం, ఏదో సర్పశాపం, కుజదోషం, ఇలాంటి అనేక రకాలు ఉన్నాయి కదా. అవి ఏముంది అనేది ఏదో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఒకడు బుధుడి దోషం అంటాడు, ఒకడు గురుడు దోషం అంటాడు, ఒకడు శుక్రుడు దోషం అంటాడు. యాచికో శత్రువు అని ముష్టోడే శత్రువు అని చెప్పి వీడు చెప్పింది వాడు చెప్పడు, వాడు చెప్పింది వీడు చెప్పడు. అలా కాకుండా నీది నీకు కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ. నీది మీది మీరు ఎవరైతే ఆరాధన చేస్తారో కాళికాదేవిని, వాడికి దోషం బలానా ఉంది, నీ పూర్వజన ప్రాళత్వం ఇదని వాడికే తోలుస్తుంది. నేను చెప్పడం ఎందుకు? ఇంకోటి చెప్పడం ఎక్స్ వై పండితులు చెప్పక్కలే. ఈ కాళికాదేవిని ఆరాధన చేస్తున్నట్టయితే అలాగే నేను కూడా ఎరుగుతాను. వంశీ అని వాళ్ళని పేర్లు చెప్పుకోవద్దు. అలాగా పూర్వజన్మ ప్రారంధాలు ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటే వాడికి ఖచ్చితంగా స్వప్న రూపంలో ఆవిడ కలిసి నీ దోషం ఇది, నువ్వు గత జనంలో పావును చంపావో లేదా కొద్దిని చంపావో, దానివల్ల ఈ కర్మను అనుభవిస్తున్నావు అని ఆవిడ స్వయంగా చెప్తుంది. ఏమండి ఆవిడకి అంటే చేసుకోగలిగితే ఓం క్రీం 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 హూం 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 హ్రీం 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 దక్షిణ కాళికే క్రీం 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 హూం 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 హ్రీం హ్రీం స్వాహ. ఓం క్రీం 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 హూం 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 హ్రీం 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 దక్షిణ కాళికే క్రీం 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 హూం 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 హ్రీం 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 స్వాహ. ఇది దక్షిణ కాళికా బీజం. ఇది మూలమంత్రం. ఏదో అది అంతా చేయలేకపోతే ఓం క్రీం కాళికాయ నమః. ఓం క్రీం అనేది మెయిన్ బీజం, క్రీం కాళికాయ నమః అనేది బీజం. ఈవిడికి రెండో పాయింట్ చెప్పాను. ఇంకా బాలా త్రిపుర సుందరి చాలా చాలా పవర్ఫుల్ అయిన
ఈవిడ చిన్నపిల్ల 5 సంవత్సరాలు ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా రజస్వరాల అవ్వని వయస్సులో ఉండగా నా ఎక్స్పీరియన్స్లో, నా ఓన్ ఎక్స్పీరియన్స్లో కూడా ఈ బాలా త్రిపుర సుందరీ దేవిని ఆరాధన చేసినట్టయితే ఇంటి చుట్టూ ఆవిడ గజ్జెలు కట్టుకుని తిరుగుతున్నట్టుగా సౌండ్ వస్తుంది. రాత్రి 10-11 ఆ టైంలో చిన్నపిల్ల నడుస్తూ ఉంటే సౌండ్ వేరే ఉంటుందండి. పెద్దవాళ్ళకి పట్టీలు ఉంటాయి, చిన్నపిల్లలకి పట్టీలు ఉంటాయి, బట్ కానీ ఆ సౌండ్ తేడా ఉంటుంది. చిన్నపిల్లల సౌండ్ మృదువుగా అందంగా ఉంటుంది. అలాగా బాలా త్రిపుర సుందరీ దేవిని కనుక ఆరాధన చేసినట్టయితే ఆవిడ ఇంటి చుట్టూ స్వచ్ఛంగా తిరుగుతూ ఉంటుంది, మనకు రక్షణగా తిరుగుతూ ఉంటుంది. అందులోనే ఆవిడ చేయలేని పని అంటూ ఉండదు. శ్రీచక్రార్చన మొత్తమే బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క దేవీ ఖడ్గమాల యొక్క నామాలే శ్రీచక్రార్చనలో మొదట్లో ఆవరణలు ఉన్నాయి కదా, శ్రీచక్రంలో 9 ఆవరణలకి ఆవిడ యొక్క నామాలే అక్కడ బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క దేవీ ఖడ్గమాల యొక్క అవతారం వస్తుంది. అంచేత ఆవిడ సేమ్ పచ్చిమిరపకాయ. ఈ బాలా త్రిపుర సుందరీ దేవి అంటే సేమ్ పచ్చిమిరపకాయ, నోట్లో పెట్టుకుంటే నషాలం అంటుతుందండి. అంచేత ఆవిడ చేయలేని పని అంటూ ఏముండదు. చిన్నపిల్లలు ఒక పని ఉందనుకోండి, ఆ పని అలా చేసి పెట్టామా, వాడికి ఇచ్చి పెట్టామంటే పరిగెట్టుకెళ్తారు. వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులను కదా, వీళ్ళు పరిగెత్తలేరు. అలాగే ఏ పని అయినా సరే ఆవిడ సేమ్ పచ్చిమిరపకాయ. అటు వచ్చే సమ్మోహన, ఆకర్షణ, స్తంభన, ఉచ్చాటన, విద్వేషణ, మారణాలన్నీ కూడా చేయగలుగుతారు ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఆవిడకి మెయిన్ బీజాలు ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, 3 బీజాక్షరాలు. ఈవిడికి 3 బీజాక్షరాలు. ఓం ఐం క్లీం సౌహ్, అదే మళ్ళీ రివర్స్ వెళ్తుంది, సౌహ్ క్లీం ఐం. ఈ 6 అక్షరాలు ఈ 6 అక్షరాలతోటి కనుక ఆవిడ బాలా త్రిపుర సుందరీ దేవిని కనుక ఆరాధన చేసినట్టయితే ఆవిడ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అసలు మొత్తం శ్రీ విద్యకే, మొత్తం శ్రీ విద్య, శ్రీచక్రార్చన అంటే బ్రహ్మ విద్య, శ్రీ విద్య. ఈ శ్రీ విద్యకు మొదటే నేర్పి మూలమంత్రాలు బాలా త్రిపుర సుందరితోటే మొదలవుతుంది. చుట్టూ ఉన్న పరివార దేవతలని ఏ విద్య శ్రీ విద్యకు ప్రారంభించమే బాలా త్రిపుర సుందరి. ఆవిడ చిన్నపిల్ల, ఆవిడ కలసం చేతిలో పట్టుకుని జడేలా వేలాడేసుకుని చాలా అందంగా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూ అందంగానే ఉంటుంది అనుకోండి. ఆవిడ రూపాన్ని మనం తక్కువ చేసి చూడకూడదు, కానీ ఆవిడ రూపంలో కూడా జడ ఎదరికేసుకుని చాలా చిన్నపిల్లలాగా ఉంటుంది. ఈ 3 కనుక చేసుకున్నట్టయితే చాలా బాగానే ఉంటుంది. ఆవిడ యొక్క సంపూర్ణ అనుగ్రహం. ఇది దేవీ భాగవతంలో చెప్పబడిన విధానంలో మొదటి రోజు చేసుకునే విధానం. నేను చెప్పిన అందులో దీనికి సాయం ఇదంతా దేవీ భాగవతంలో ఉంటుంది. కానీ ఆ శైవారాధన అనేది వారిని ఆధారించుకోవాలి మనం. ఎవరిని? శృంగేరి పీఠం, కంచిపీఠాధిపతులు, కుర్తాలం పీఠలు, ఇలాంటి పెద్ద పెద్ద పీఠాలన్నీ కూడా శైవారాధన కూడా చేస్తూ ఇది చేస్తారు. నేను అనేది ఏంటంటే వారిని విధానంలోనే కొంత శైవారాధన కూడా చేసుకుంటూ కొద్దిగా 1-8 సార్లు శైవారాధన కూడా చేసుకుంటూ ఇది చేసుకున్నట్టయితే ఉంటుంది. ఇంకా దీపాలు అవి అంటారా, వాడికి తోచిన విధానంగా పెట్టుకోవచ్చు. ఆవు నూనెతో పెడితే శత్రు సంహారం, ఏదో నువ్వుల నూనెతో పెడితే ఏవో రకం, విప్ప నూనెతో పెడితే మామూలుగా ఐశ్వర్యం అది పెరుగుతుంది. అంచేత ఇది ఇందులో ముఖ్యంగా కావాల్సింది అంటే కాళికాదేవి కనుక శనిగ్రహ దోషం అది పోతుంది. అంచేత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మొదటి రోజున ప్రారంభించుకున్నట్టయితే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చేసి ఉపయోగించుకోండి. చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. చాలా నియమాలు పాటించాలి, చాలా శ్రద్ధగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, క్రమబద్ధంగా చేయాలి. చాలా అద్భుతంగా క్లారిటీగా చెప్పారు గురుగారు మీరు. నమస్తే.